What is the importance of earth? Only 10 minutes or 15 minutes on it. Importance of internal structure already I discussed. Internal structure. Internal structure lo the internal structure of the earth that is crust, pipora. Crust and pipora. Internal crust that is crust, mantle and core. Inner core and outer core. That is crust, mantle, core. So all the vibrations has been happened in earth crust. Only the human beings traveled only in earth interior only 32 kilometers. Now, ఇంతవరకు ఎవరు కూడా ప్రపంచంలో భూమి లోపలికి 32 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళాలి. So the temperature has been increased. We go to the deep of the earth, the temperature has been raised 100 meters ascent, 6 degrees temperature has been increased in earth interior. భూమి లోపలికి వెళ్ళే కొద్ది 1000 మీటర్ల లోపలికి వెళ్ళే కొద్ది 6 డిగ్రీల ఉష్ణోగ్రత 32 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ we have discussed నష్టలేదా ఇప్పుడు ఇవన్నీ వీడియోలో ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఎర్త్ క్రస్ట్, mantle and core. Jigsaw puzzle, already I told that jigsaw puzzle, the vibrations has been happened in internal structure of the భూమి లోపల అంతా కూడా ఒకే రకంగా ఉందంటే మాత్రం అది చాలా రాంగ్. లోపల కొన్ని ద ప్లేట్స్ హ్యావ్ బీన్ మూమెంట్, ప్లేట్ టెక్టానిక్స్ అని చెప్పాను ఆల్రెడీ. ప్లేట్ టెక్టానిక్స్ అంటే భూమి లోపల కొన్ని పలకలు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఒక ఏషియన్ ప్లేట్ అని చెప్పి, దక్కన్ ప్లేట్ అని చెప్పి, తర్వాత యురేషియన్ ప్లేట్ అని చెప్పి, ద యురేషియన్ ప్లేట్ పుష్ అప్ ఇంటూ ద ఏషియన్ ప్లేట్ దట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ హిమాలయాస్ అని మీ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చాడు. ఈ ఎర్త్ క్వేక్స్, వాల్కనోస్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఎర్త్ క్వేక్స్, ద సడన్ మూవ్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఎర్త్ క్వేక్స్. సడన్ మూవ్మెంట్ వస్తుంది. సడన్ మూవ్మెంట్, స్లో మూవ్మెంట్ అని కొన్ని ఉంటాయి. సడన్ మూవ్మెంట్ అండ్ స్లో మూవ్మెంట్. సడన్ మూవ్మెంట్ అండ్ స్లో మూవ్మెంట్లో సడన్ గా భూమి మీద రెక్టర్ స్కేల్ మీద కొన్ని ద సెస్మోగ్రాఫ్, సెస్మాలజీ స్టడీ ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్. సెస్మాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్. ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి? భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెస్మాలజీ. సెస్మోగ్రాఫ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్యాలిక్యులేట్ ద ఎస్టిమేట్ ద ఎర్త్ క్వేక్స్ ఇంటెన్సిటీ. భూమి యొక్క తీవ్రతను కొలవడానికి సెస్మోగ్రాఫ్ అనే దాన్ని ఉపయోగిస్తారు. సో ఇవన్నీ కూడా భూమి లోపల జరిగేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? నేషనల్ మీకు లాంగిట్యూడ్స్ అంటే ఏంటి, లాటిట్యూడ్స్ అంటే ఏంటో కొంచెం చెప్తా. జస్ట్ ఓకే. See, look at this page number 8, latitudes. It's all important. Latitudes. పేరు విన్నారా? వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా విన్నారు కదా? లాటిట్యూడ్స్ అంటే ద హారిజాంటల్ లైన్ అక్రాస్ ద గ్లోబ్ is called latitude. ఇవన్నీ కూడా లాటిన్ వర్డ్స్. The latitudes and longitudes derived from
Latin words. See, the horizontal circle that goes around the earth is exactly middle in the equal from the north to south pole is called equator. Because it divided equal parts, the circle of the designed 0 degree latitude the following way. చూడండి ఇక్కడ మీరు పేజ్ నెంబర్ చూస్తే 9లో ఉంది. Latitudes came from the words latitudo. Latin words నుంచి డిరైవ్ అయ్యింది. లాటిన్ ఏంటది? లాటిన్ వర్డ్. ఏ పదం అది? ఇప్పుడు మన పేర్లు పెట్టారంటే మన తాతల పేర్లు, ముత్తాతల పేర్లు, మా నాయనమ్మ పేర్లు ఏదో పెట్టుకొని మన పేరు. ఇప్పుడు భారతే ఉంటాయి పిల్ల, వాళ్ళ పూర్వీకుల పేర్లు ఉంటాయి. నా పేరు శాంతారావు, మరి మా నాయనమ్మ పేరు శాంతమ్మ అంట. మరి చదువుతున్నా అట్లా. లాటిట్యూడ్ అనేటువంటి దానికి ఒక పదం అన్నమాట, ద డిరైవ్డ్ వర్డ్. ద లాటిట్యూడ్ మీనింగ్ విడ్త్ అని అర్థం. ఏంటది? విడ్త్ అన్నమాట. లాటిట్యూడ్ మీనింగ్ విడ్త్. Latitude, the word is derived from Latin. For example, let us go. The 0 degree is the 0 degree is the largest circle in latitude. Circles are divided. So the latitude that is called circles. Itla, for example, ఇక్కడ 0 degree వద్ద ఈక్వెడార్ పెద్దది. ఇక్కడ పోల్స్ దగ్గర లాటిట్యూడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. So, in poles area, the latitudes is called points. That is very important. Points. Right. ఏమన్నా చెప్పు. ఏది రాజగిరివా రాయమన్నా ముందు వినడం నేర్చుకో. మీరేం రాయాల్సిన చదవాల్సింది. ఈ పాయింట్స్ అనేది the near in the poles, North Pole and South Pole, the earth have 2 poles, North Pole and South Pole. So, ఇక్కడ latitudes ని points అంటారు. Latitudes ని అంటారు where in the poles area, because the width of the latitudes in the poles is in point. Width అంటే అక్కడ వెడల్పు, ఇక్కడ ఎక్కువ వెడల్పు ఉంది. ఈ పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది? తక్కువ. కాబట్టి మనకి మొత్తం వచ్చేసరికి భూమి మీద ఈ లాటిట్యూడ్స్ మొత్తం కలిపి ఇది మనకి ఇటు 90 ఉంటాయి, ఇటు 90 ఉంటాయి. మొత్తం 180 లాటిట్యూడ్స్. 180 లాటిట్యూడ్స్. సరే, 90 and 90 latitudes, total latitudes is 180. 180 latitudes, including an equator. That is called equator. The one kalupunte 181 latitudes. 181 latitudes. So latitudes means width and artham. With the circles and whenever latitudes is also called circles. భూమి మీద చూస్తే మనకి ఇవి ఎలా ఉంటాయి? సర్కిల్స్, latitudes. Circles. Globe మీద కనపడుతుంది. కాబట్టి latitude, the word derived from Latin, that is called width. Next, longitudes. ఏంటది? Longitudes is called semicircle. Longitudes is called semicircles. The vertical lines draw on North Pole and South Pole is called longitudes. North Pole and South Pole వచ్చేసరికి దాన్ని longitudes అంటారు. Longitudes means length అన్నమాట. ఏంటది? Length. Longitudes means length. It is also the word is derived from Latin. The longitudes is called length.
semicircles. See page number 9. The Latin gives the word longitude, it is the meaning of length. Longitude means length and length. So, why the use of, what are the uses of the longitudes and latitudes? Ivi ela unnayi longitudes. The longitudes, that is called 0 degree, is the longitudes is also called meridians. వీటికి 4 పేర్లు, మెరిడియన్స్ అంటారు, సెమీ సర్కిల్స్ అంటారు, మధ్యాహ్న రేఖలు, మెరిడియన్స్. కాబట్టి ఇవి ఇటువైపు 180 ఉంటాయి, ఇటువైపు 190 ఉంటాయి. ఎట్లా మొత్తం టోటల్ లాంగిట్యూడ్స్ ఇస్ 360, including Greenwich. 0 degrees the Greenwich it is 1, that is called 361 longitudes. 361 longitudes. కాబట్టి ఇటు 190 ఉంటాయి, ఇటు 190, మొత్తం 360 లాంగిట్యూడ్స్ అనుకుంటా. ఇప్పుడు 360 లాంగిట్యూడ్స్. కాబట్టి longitudes, latitudes వల్ల మనకి where the longitudes or latitudes join the place, that is called grid. That is called grid. Now I ask some questions for you. Look at this. That is called longitudes, that is called latitudes. Right, John. Where the latitudes or longitudes, where the meet place, the place is called grid. GRID, grid. GRID, grid. ఎక్కడైతే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ కలిసి ఉంటాయి, 4 కళ్ళు 2 అయినాయి. సినిమా పాట ఉంది కదా, 2 కళ్ళు పోటాయిగా. కాబట్టి సరే, longitudes or latitudes where the place is called grid. The grid is useful for us because we must find out the place easily and locate the time, place. ఇలా ఇప్పుడు విమాన ప్రయాణాలు చేసేటువంటి పైలట్స్ వీళ్ళందరికీ కూడా ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే పైన వెళ్ళేటప్పుడు మనలా పైన తార్ రోడ్ ఏం లేదు, ఓకే, తార్ రోడ్ ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారు? విత్ ద హెల్ప్ ఆఫ్ latitudes and longitudes. With the help of latitudes and longitudes. So, with the help of longitudes and latitudes, we must find out the time. We must find out the place easily. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక విమానం కూలిపోయింది, మనం ఎట్లా కనుక్కుంటారంటే వాళ్ళు ఆ విమానం ప్రయాణించినటువంటి డైరెక్షన్, ఏ డైరెక్షన్లో, నార్త్ వైపు వెళ్తుందో, సౌత్ వైపు వెళ్తుందో, ఎక్కడ పడింది అది అనేది విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు, డైరెక్షన్ వెళ్తున్నాను అనేప్పుడు కూడా ఈ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఎక్కువగా పైలట్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రిడ్ అనేది వేర్ ద latitudes and longitudes where meet the place, that is called grid. Understand? So, what is the meaning of Greenwich meridian? The 0 degree Greenwich meridian passed through in London. లండన్ మీద వెళ్తుంది కాబట్టి దాన్ని ప్రధాన మధ్యాహ్న రేఖ గ్రీనిచ్ మెరిడియన్. గ్రీనిచ్ మెరిడియన్. సో ద గ్రీనిచ్ మెరిడియన్. ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే అక్కడ పేజ్ నెంబర్ చూస్తే see page number 10. There are 360 longitudes. We are organized the main longitudes or latitudes
0 degree to 180 degree longitude, which is called eastern longitudes. East wipe, that is called eastern longitudes. See, look at this, that is called 0 degree, Greenwich longitude, prime meridian,